హాయగా చల్లగా. శ్రీ హర్ష శర్మ. ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓచినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే. ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే. ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే. నీ మాట విని మబ్బు మెరిసి, ఆహా జడివానలే కురిసి కురిసి. ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి, బలపు సరిగంగా తానాలు చెయ్యాలి. ఆహా ఆహా. ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. లా 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 లా. హై మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక. ప్రేమ పిచ్చి పెంచడానిక, చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే. జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే. చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా. ఎలా విడిచి బ్రతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా. ఎలా విడిచి బ్రతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక. ప్రేమ పిచ్చి పెంచడానిక, చంపడానిక. అయ్యో రామా ఓ శివయ్యారి భామ, నీవొక మరపురాని మృదు భావమే. కిలకిల నీ నవ్వు తడుకులే, నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనబడే. గుండెలొతుల్లో ఏ చేస్తున్నా, నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా. కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి, నిన్ను అందులో దాచి పూజించనా. రక్తమందారాలతో కలానే మనం తిరిగి వెనకకే తోద్దామా. మళ్ళీ మన కథనే రాద్దామా.
ఎలా విడిచి బ్రతకలే పిల్లారా నువ్వే కనబడవా. దుద్దిళ్ళ శ్రీహర్ష శర్మ. సార్ నమస్తే సార్. మొత్తానికి వీళ్ళెవరూ చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు అతి తక్కువ మినిమం మెలడీతో. 100% ఏకీభవిస్తున్నాను. బట్ రెండోది క్లాస్ అంటే ఒప్పుకోను. రెండోది కూడా మాసే. నువ్వు అన్నావు అది రెండు మాసేనా? అంతేనా? మెలడీ అనే అనుకుంటున్నాను సార్. నేను పిల్లరా మెలడీ అనే అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? అనుకో, ఎవరొద్దన్నారు? నువ్వు అనుకునేది నువ్వు అనుకో, నేను అనుకుంటా. బట్ మెలోడీ అయినా మాస్ అయినా క్లాస్ అయినా నువ్వు పాడడం చక్కగా పాడావు. అందుకని నీకు అభినందనలు. ఏమంటావు? నమ్మట్లేదా? నమ్ముతున్నాను సార్. కిరణ్ గారింటి గావు కేకలు మెత్తగా పాడావు అనుకుంటా. ఆ ఫస్ట్ సాంగ్ అలా అనిపించలేదా సార్ మీకు? ఫస్ట్ సాంగ్ కేకలా? ఆ, బాగా పాడాడు. ఆకు చాటు పిండి తెచ్చి. ఎలా పాడాలి అలా పాడాడు. మధ్యలో చేయి కూడా ఎలా అన్నాడు. అన్నాగా ఆంగికం బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే సాయి గారు లాంటి వాళ్ళు ఎంత శ్రమపడి నీకు మంచి రెండో సెక్షన్లో ఆ ప్యాడ్స్ స్ట్రింగ్స్ అందించిన తాపత్రయపడినా నేను దాన్ని కూడా మాస్ అనే అంటాను. నువ్వు ఒప్పుకోవు కదా? నేను ఏకీభవిస్తున్నాను సార్. నేను ఒప్పుకుంటాను సార్. నాకు చరణ్ సపోర్ట్ ఉంది. బట్ రెండు మాస్ సాంగ్స్ నువ్వు కూడా కోంబో చక్కగా ప్రజెంట్ చేసినందుకు నీకు ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీహర్ష నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకుచాటు పిండి తడిసే అద్భుతం. ఇది పిల్లారా కూడా రెండవ భాగం. పల్లవి కంటే చరణం చాలా బాగా పాడావు. నువ్వేంటంటే చాలా నిజాయితీగా ప్రయత్నిస్తావు. నీ ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అయినా కూడా ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదు. చాలా నిబద్ధతతో నిజాయితీగా నువ్వు ప్రయత్నిస్తావు. పాటల పోటీలో 100 మార్కులు వస్తే నిజాయితీ పోటీలో పాటల పోటీలో 80 మార్కులు వస్తే నిజాయితీ పోటీలో 100 మార్కులు వస్తాయి నీకు. తర్వాత ఇందులో ఇప్పుడు ఈ పిల్లారా పాటలో ఒక చిన్న మాట చెప్పాలి. గుండె కోసి నిన్నందులో దాచి పూజించన రక్తమందారాలతో. ఎంత ప్రేమ, ఎంత పిచ్చి, ఎంత మోహం, ఎంత కాంక్ష ఉంటే ఆ మాట, అలాంటి మాట అక్కడ రాయగలగాలి. రచయితకు ఎంత సామర్థ్యం ఉంటే చైతన్య ప్రసాద్ గారు రాశారు. ఇంత ముందు పాడిన దాంట్లో కూడా ప్రియతమ పాట కూడా చైతన్య ప్రసాద్ గారు రాశారు. సాహసమే తన దారి, మృత్యువుపై తన స్వారి, నినదించే రణభేరి, అసురులపై అసిధారి, సంచారి సంహారి అని చెప్పేసి కొత్తగా వచ్చిన పాట కూడా చైతన్య ప్రసాద్ గారు రాస్తారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అందరం కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీహర్ష నమస్తే సార్. సెకండ్ సాంగ్ కోసం ఫస్ట్ సాంగ్ ట్యూన్ శృతి అడ్జస్ట్ చేసావా? లేదు శృతి రెండు ఫస్ట్ సాంగ్ ఒరిజినల్ పాడావా లేదని పెంచావా? లేదు సార్, ఆకు చాటు స్కేల్ పెంచాను సార్. యాక్చువల్లీ G sharp లో ఉంది ఒరిజినల్. నేను B లో పాడాను సార్. ఎందుకు నాన్న? దానివల్ల నీకు సెకండ్ సాంగ్ పాడేటప్పుడు నువ్వు బేస్లో పాడేటప్పుడు కూడా నీకు ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అయింది కదా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీకు బ్రహ్మాండంగా నీకు మంచి వాయిస్ కదా. నువ్వు G sharpలోనే పాడవచ్చు కదా, ఏ ఫ్లాట్లోనే పాడవచ్చు. అది పాడే అదే శృతిలో నువ్వు రెండు పాడి ఉంటే బ్రహ్మాండంగా ఉండదు. G sharp కార్డ్ ఇస్తావు, దాంట్లో ఒక చిన్న టచ్ ఉంటుంది. పాత చక్రవర్తి గారిగా పాడింది నువ్వు ఆకుచాటు. ఒరిజినల్ ఎన్టీ రామారావు గారి పాటే కదా. అవును సార్, అవును సార్. పాడు. నువ్వేం పాడావు? ఆకు చాటు పిందె తడిసే. ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు చాటు బాలుగారు ఇచ్చుంటారు. అది ప్రతి చోట వస్తుంది. అది ఆకుచాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ నాన్న. ఎవరికి పాడటం తెలియని వాళ్ళకి కూడా మీకు దీంట్లో ఏదో తప్పు చేశాడంటారు. వాళ్ళకి తెలియదు చెప్పటం, కానీ దాంట్లో ఆ చిన్న టచ్ కూడా నోటెడ్ అనమాట. సో దానికి పెంచినందువల్ల ఏమవుతుందంటే ఈ రెండో సాంగ్ అడ్జస్ట్మెంట్ కోసం నువ్వు బ్రేస్ కోసం చూసుంటావు, కానీ అక్కడ నీకు స్ట్రైన్ అయింది. ఐ కరెక్ట్ ఆర్ నాట్? అది నువ్వేంటంటే నీ గాత్ర సౌలభ్యానికి తగినట్టుగా కాంపిటీషన్లో నువ్వు ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. అదే ఎందుకంటే ఇట్లాంటి మైన్యూట్ మిస్టేక్స్ మనకు తెలియని ద్వారా మంచి సింగర్ మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. సో మచ్ సార్. ఏం జరుగుతుందో నాకు మనో గారు ఉన్నారు కాబట్టి నాకు ఆయన డైలాగ్స్లో నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి కొంచెం ఆయన గురించి చెప్పే విధంగా చెప్పాలని సార్ ఒకసారి, విత్ యువర్ పర్మిషన్. కానీ గో అహెడ్, ప్రొసీడ్. సార్ మీరు
రజనీకాంత్ గారికి ఎన్నో ఏళ్ళు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ గారికి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడడానికి మీ వాయిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సార్. థ్యాంక్ యూ. నాకు కబాలీ మూవీలో డైలాగ్ చాలా ఇష్టం సార్. తెలుగు సినిమాల్లో ఘాటు పెట్టుకుని మీసాలు పెట్టి తిప్పుకునే డైలాగ్ చాలా ఇష్టం సార్. దాన్ని మీ గురించి చెప్తూ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి సార్. కమాన్. తెలుగు సినిమాల్లో 4 పాటలు పాడి 4 డైలాగులు చెప్పి డైరెక్టర్ పిలవంగానే ఒంగును వినంగా ఎస్ సార్ అని 4 పాటలు పాడి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఆ మనోగారు అనుకున్నారా? భాషాకే తన గళంతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యాన్ బేస్ తనకంటూ ఏర్పరచుకున్న మనోగార్. సూపర్. నాతో కోరిక మనో గారు, సార్ ఈ భాష ఒకసారి చెప్తా, అదనండి ఒకసారి. సార్ యాక్చువల్లీ సాయి కుమార్ చెప్పింది అదా ఈ భాష. మీరంటే ఎలా వస్తుంది? నేను మొత్తం రజనీకాంత్ నుంచి. మీరు చెప్పండి. రజనీకాంత్ గారికి మీకు అలవాటేగా. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం ఆయన నీకు 20 మార్కులు ఇస్తే 2000 మార్కులు రావు. 20 వస్తాయి. నరసింహరావు చెప్పారు. నరసింహరావు చిన్న కాడు ఒకటి వేసుకో ప్యాడ్స్ నాన్న இது உலகத்தில் அதிகமாக ஆசைப்படுற ஆம்பளை அதிகமாக ஆசைப்படுற மும்பு நல்லா வாழ்ந்தது சரித்திரமே கிடையாது. என் வழி తని వழి. ఇది తమిళ డైలాగు. కరెక్ట్గా ఇది చెప్తున్నప్పుడు కరెక్ట్గా రజనీకాంత్ గారు వచ్చి ఇట్లా కూర్చున్నారు. అదేంటంటే ఒరిజినల్ లాంగ్వేజ్కి వాళ్ళు బాపా బాబా రైమింగ్ రాస్తుంటారు కదా. ఇంత ఉలగத்தில் அதிகமாக ఆశపడ్డ ఆంబళ ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. మనకి రాసేటప్పుడు ఈ ప్రపంచంలో అధికంగా అనేటప్పటికి అయిపోతుంది. అది ఏంటి ఇంత మరి ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలని చూస్తుంటే ఇదప్పటికి వచ్చి కూర్చున్నారు ఆయన కూర్చునేటప్పుడు ఇంకొంచెం టెన్షను. ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడుతుంది సార్, మీరు కొంచెం లోపలికి వెళ్ళి పర్వదు బాగుంది మాట్లాడు అని కూర్చుంటున్నాడు. ఆయన లేవట్లా. సరే కారణం ఎందుకని ఆయన లేడనుకొని ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడి మగవాడు అధికంగా ఆవేశపడి ఆడతే సుఖపడినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.